ఈ రోజున గణేష్ నగర్లో సుమారు ₹1 కోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కొన్ని రోడ్లు కానీ వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం కానివ్వండి, లేకపోతే కొత్తగా డెవలప్ అవుతున్న ఏ ప్రాంతంలో అయినా గత 9 సంవత్సరాల నుంచి రోడ్లు ఏర్పడినాయంటే వీటన్నిటి కూడా ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. విజయవాడ నగరాన్ని రాజధాని చేసిన తర్వాత దీన్ని అన్ని కోణాల్లో కూడా అభివృద్ధి పరచాలని చెప్పి, నగరంలో ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం బడ్జెట్లో యావరేజ్న ₹300 కోట్ల ఇస్తూ ఇక్కడ కార్పొరేషన్కి ప్రధానమైన బడ్డెనైన ఎంప్లాయీ జీతాలని ప్రభుత్వానికి బదలాయించి ఆ యొక్క శిస్తుల ద్వారా వచ్చే ఆదాయం సుమారు ₹200 కోట్ల ఆదాయాన్ని ఈ విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్కి పెంచడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దానివల్ల ఈ రోజున విజయవాడ నగరంలో కొన్ని రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. ఇవాళ వేసుకునే రోడ్లు కూడా ఇవన్నీ మనం కట్టిన శిస్తుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారానే వేసుకోవడం. అదేవిధంగా విజయవాడ నగరం ప్రపంచ నగరాల్లో మొట్టమొదటి 10 నగరాల్లో ఒక నగరంగా చేయాలని చెప్పి ఆలోచన కూడా చేస్తూ ఉండడం జరిగింది. నిన్న ప్రపంచ వార్తల్లో కూడా BBC వార్తల్లో కూడా ఇది రావడం జరిగింది. విజయవాడ నగరం ప్రత్యేకమైన విధానంగా అభివృద్ధి పరచడానికి. మన దురదృష్టం గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా లేకపోవడం వలన 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ రాజధాని కాదు లేదా విజయవాడ నగరాన్ని చూసి హైదరాబాద్ నగరవాసులు కూడా ఈర్ష్యపడేటట్టు ఈ నగరం అయ్యేది. ఇప్పటికి కూడా ఏం మించిపోలేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా విజయవాడ నగరం తీర్చిదిద్దబడిపోతుంది. అది కృష్ణా నదిలో కానివ్వండి, కృష్ణా నది అవతల అమరావతిలో కానివ్వండి వచ్చే నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షించే విధంగా ఈ నిర్మాణాలు జరగబోతున్నాయి. ఏదేమైనా కూడా విజయవాడ నగరంలో అభివృద్ధికి ప్రతి ఒక్కదానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇంతకుముందున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా బడ్జెట్లో రాష్ట్రం నుంచి విజయవాడ నగరానికి ఇవ్వలేదు. ₹1 కూడా. మొట్టమొదటి బడ్జెట్లో 150 కోట్లు అనౌన్స్ చేసి ₹1 కూడా ఇవ్వదు. తెల్ల కాగితంగానే మిగిలిపోయింది. దాని నుంచి ₹1 కూడా రాలేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో బడ్జెట్లోనే సుమారు 1000 కోట్ల పైగా ఆయన శాంక్షన్ ఇచ్చి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ నగరానికి మంచి రోజులు వచ్చాయి, రాబోతూ ఉన్నాయి. నగరం ప్రపంచంలో ఉన్నత నగరం తీర్చిదిద్దబడిపోతోంది నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తెలియజేస్తున్నాను.